హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు ఐకాన్ సంధ్యా కిచెన్ వైబ్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి దోస గింజలతో చట్నీ అండి. అది కూడా ఎలాంటి ఆయిల్ లేకుండా నేను ఈ చట్నీ ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ఈ దోస గింజలు అనేది చాలా హెల్తీ అండి. పూర్వకాలంలో ఇలాంటి చట్నీలను ఎక్కువగా చేసుకునేవాళ్ళు మన పెద్దవాళ్ళు. ఈ దోస గింజలలో వచ్చేసి విటమిన్ ఈ అనేది ఎక్కువగా ఉంటుంది. యాంటీ ఆక్సిడెంట్ గుణాలు కలిగి ఉంటుందండి. ఈ చట్నీ తయారు ఎలా చూద్దామండి. ముందుగా వచ్చేసి నేను ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకున్నాను. దీనిని వాటర్ వేసి మనం బాగా నానపెట్టుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి ఈ చట్నీ కోసం ముందుగా తీసుకున్న పదార్థాలండి. ఫస్ట్ వచ్చేసి నేను మిర్చి తీసుకున్నాను. ఇది ఒక 15 వరకు ఉంటాయండి. నెక్స్ట్ వచ్చేసి ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ ధనియాలు, అలాగే ఒక చిన్న కప్ వచ్చేసి నేను దోస గింజల్ని తీసుకున్నాను. ఇదేమో ముందుగా నానబెట్టుకున్న చింతపండు అండి. ఇంతకుముందు చూపించాను కదా అది. నెక్స్ట్ వచ్చేసి ఒక కరివేపాకు రెమ్మ అండి. ఇప్పుడు వీటితో మనం చట్నీ ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా వచ్చేసి ఒక కడాయి పెట్టుకోవాలి. ఇందులో వచ్చేసి మనం తీసుకున్న కప్పు దోస గింజల్ని వేసుకొని వీటిని ఫ్రై చేసుకోవాలండి. ఈ దోస గింజల్ని మనం లో ఫ్లేమ్లో పెట్టేసి ఫ్రై చేసుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టడం వల్ల మాడిపోతాయి. సో లో ఫ్లేమ్లో పెట్టేసి మనం కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇందులో వచ్చేసి మనం తీసుకున్న జీలకర్ర అలాగే ధనియాలు కూడా వేసేసుకోవాలండి. వీటిని కూడా లో ఫ్లేమ్లో పెట్టేసి బాగా కలర్ చేంజ్ అయ్యే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఈ దోస గింజల్ని మనం ఫ్రై చేసేటప్పుడు స్మెల్ అనేది చాలా బాగుంటుందండి. అలా స్మెల్ వచ్చి కలర్ చేంజ్ అయినప్పుడు మనము దీన్ని ఆఫ్ చేసుకోవాలి. చూసారుగా కలర్ చేంజ్ అయిపోయింది కదండి. ఇప్పుడు ఇందులోనే మనము తీసుకున్న ఎండుమిర్చిని కూడా వేసుకోవాలి. ఈ ఎండుమిర్చిని కూడా మనము కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి. లో ఫ్లేమ్లోనే పెట్టేసి ఈ ప్రాసెస్ అంతా చేసుకోవాలి మనము. ఈ దోస గింజలలో వచ్చేసి యాంటీ ఆక్సిడెంట్తో పాటు మినరల్స్ అలాగే నీరు ఫైబర్ పుష్కలంగా ఉంటుందండి. నెక్స్ట్ వచ్చేసి కరివేపాకు కూడా వేసుకున్నాను నేను. ఇది కూడా మనం డ్రై రోస్ట్ చేసుకోవాలండి వీటన్నిటిని. ఈ ఫైబర్ మినరల్స్ ఉండడం వల్ల మనకు జుట్టు చర్మానికి ఇవి చాలా మంచివండి. అలాగే బరువు తగ్గాలనుకున్న వాళ్ళకు కూడా ఈ దోస గింజలు చాలా యూజ్ అవుతాయి. కిడ్నీలో స్టోన్ ఉన్న వాళ్ళకు కూడా మనం ఈ దోస గింజల పొడిని తీసుకొని వాటర్లో కలుపుకొని తాగడం వల్ల చాలా యూజ్ అవుతుందండి. నెక్స్ట్ వచ్చేసి సల్ఫర్ కంటెంట్ కూడా ఇందులో చాలా ఎక్కువగా ఉంటుంది. చూసారుగా అండి, మనం తీసుకున్న ఇవన్నీ చాలా బాగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకొని ఒక మిక్సీ బౌల్లో వేసేసుకోవాలండి వీటన్నిటిని. అన్నీ మొత్తం డ్రై రోస్టే చూడండి. ఎక్కడ కూడా మనం ఆయిల్ లేకుండా ఈ డ్రై రోస్ట్తోనే చేసుకుంటున్నాము. నెక్స్ట్ వచ్చేసి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. నేను వచ్చేసి రాళ్ళుప్పు తీసుకున్నాను. ఇప్పుడు దీన్ని మనం పౌడర్గా మిక్సీ పట్టుకుందామండి. చూసారుగా ఇలా నేను పౌడర్గా మిక్సీ పట్టుకున్నాను. మరీ మెత్తగా అవసరం లేదండి. కొంచెం ఇలా బరకగా పట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి మనం ముందుగా నానబెట్టుకున్నాం కదండి చింతపండుని. ఆ చింతపండుని వాటర్తో సహా వేసేసుకొని దీన్ని మళ్ళీ మనం మిక్సీ పట్టుకోవాలి ఒకసారి. వీటన్నిటిని మిక్సీ పట్టేద్దామండి. చూసారుగా ఇలా గ్రైండ్ పేస్ట్గా అయిపోయింది కదా. ఇప్పుడు ఇందులో మనము కొంచెం అండి టేస్ట్ ఇంకా మరింత పెరగడం కోసం కొంచెం బెల్లం వేసుకుందాము. ఇలా బెల్లం వేసుకున్న తర్వాత దీన్ని మరీ ఇంకోసారి మిక్సీ పట్టుకుందామండి. చూసారుగా ఇప్పుడు మన దోస గింజల చట్నీ రెడీ అయిపోయిందండి. ఇందులో వచ్చేసి నేను పచ్చివే ఆనియన్స్ కట్ చేసి ఇలా వేసేస్తున్నాను చిన్న ముక్కలుగా. ఇలా పచ్చి ఆనియన్స్ వేస్తే చాలా బాగుంటుందండి ఈ చట్నీకి, అందుకోసం ఇలా వేశాను. చూసారు కండి మన దోస గింజల చట్నీ రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.